అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వతీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కూటస్థం అచలం ధ్రువం. నిన్న అక్కడి దాకా మనం చెప్పుకున్నాం. కూటము అంటే మాయ. మాయ అంటే ఏమిటంటే కూటస్థుడు వేరే, దాగలి. కూటం అంటే దాగలి. కంసలి వాడి ముందర ఉన్న ఇనుప దిమ్మె. ఇనుప దిమ్మెకు టచ్ కాకుండా ఏ నగ బయటికి రావడానికి వీల్లేదు. కానీ ఇనుప దిమ్మె నగలోకి రాకూడదు, రాలేదు. కానీ ఏ నగైనా అది లేకుండా ఉండడానికి వీల్లేదు. కూటము అంటే అది మాయ. కూటస్థుడిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. కూటస్థం అంటే ఆ కూటముకి ఒక ఆధారంగా ఉండేవాడు. వాడు లేకపోతే ఈ కూటం ఉండడానికి వీల్లేదు. ఈ కూటమా మాయా కార్యం, నిజమైంది కాదు కదా. కంసలి వాడి దగ్గర దాగలి లేనిది పెట్టడానికే వీల్లేదు. ఇక్కడ దాగలి ఏమిటి అంటే ఈ ప్రమేయమైనటువంటి మన శరీరం, ఇది ఉంటేనే వాడు ప్రమాత అవుతాడు, లేకపోతే వాడు ప్రమాత కాడు. అంటే ప్రతి ప్రమాతకి ఒక ప్రమేయం ఉండి తీరాలి. ఆ ప్రమేయం ప్రమాతలోకి సంబంధం లేదు, కర్మతో సంబంధం. కానీ ఇప్పుడు నగ తయారవ్వాలంటే దానికి ఒక మెరుగో, ఒక తరువో, ఒక రాయో, ఒక ముత్యమో, ఒక అతుకో, ఇవన్నీ దాగలికి సంబంధం లేదు కదా. ఈ శరీరానికి ఏమేమి పెట్టదలుచుకున్నారో వాటితో కూటస్థుడికి సంబంధం లేదు. కూటస్థుడు లేకపోతే ఈ శరీరం ఉండడానికి వీల్లేదు. అంటే ఈ శరీరం ఉండకపోతే కూటస్థుడు ఉండి కూడా వాడు ప్రమాత కాలేడు. అర్థమవుతోందా? లేకపోతే వాడు పరమాత్మగా ఉంటాడు, కూటస్థుడుగా ఉండడు. ఆ కూటస్థము అచలం ధ్రువం. అది అచలం, కదలదు. కదలకుండానే అది జీవుడైపోతుంది. కూటం కాదు, కూటస్థుడు కదలకుండా జీవుడైపోతాడు. అంటే పరమాత్మ అలాగే ఉంటాడు. వాడు ప్రమేయాన్ని చూసినప్పుడు మాత్రమే వాడు ప్రమాత అవుతాడు. ప్రమాత అవ్వాలంటే వాడు కదలక్కర్లే. మరి ప్రమాత అయిన వాడు, కదలని వాడు ధ్రువం. వాడు కదలడు. ధ్రువం అంటే ధ్రువ నక్షత్రం. నక్షత్రాలన్నీ కదులుతాయి. భూమి కదులుతుంటే నక్షత్రాలు కదిలినట్లు మనకు కనపడతాయి కదా. కనపడతాయంటే చూడండి, సప్తర్షి మండలం వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటారు. మనం రాత్రి పడుకునేటప్పుడు, తెల్లవారుజామున మనం లేచేటప్పటికి ఇంకొక వైపుకి వెళ్తాడు. భూమి ఎన్నిసార్లు తిరిగినా
ఎటువైపు తిరిగినా, అంటే ఎటువైపు అంటే ఉత్తరాయణంలో ఒకవైపు తిరుగుతుంది, దక్షిణాయనంలో మరోవైపు, దాని ఆర్బిట్లోనే ఎంత తిరిగినా ధ్రువ నక్షత్రం మాత్రం అక్కడే ఉంటుంది. అంటే నువ్వు ఏ యాంగిల్లో చూస్తున్నా, ఒక్కొక్కళ్ళు ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీస్తాడు, మీరు గమనించండి. ఆ ఫోటో మన ఇంట్లో పెడతాడు, మనం ఎట్నుంచి చూసినా ఆ ఫోటో మన్ని చూస్తున్నట్టే తెలుస్తుంది. అన్ని ఫోటోలు అట్లా కాదు కదా. ధ్రువ నక్షత్రం అట్లాంటిది. ధ్రువం అంటే తన ప్లేసు తను కదలకుండా. పరమాత్మ కూటస్థం అచలం ధ్రువం. అచలం, కదలడు. మరి కదులుతున్నది ఎవరంటే భూమి కదులుతుంది, నాది కదులుతుంది కదా. నాది ఎన్నిసార్లు ఎన్నో జన్మలు ఎత్తుతుంది, కానీ కూటస్థుడు కదలడు. అంటే ఏమిటి? అది ప్రజ్ఞాన ఘనం, అది కదలడానికి వీల్లేదు. దాని మీదే ఎక్కడికక్కడ, అంటే కదలడానికి వీల్లేదు. అందుకనే దాన్ని దాగలి అంటున్నా. దాగలి కదలకూడదు, నగ కదులుతుంది కదా. నగని వాడు ఇప్పుడు ఈ మొదట్లో దీన్ని రిపేర్ చేస్తాడు, దాన్ని వెనక్కేసి ఇంకో దాన్ని రిపేర్ చేస్తూ వస్తాడు. వెళ్ళి కంసలవాడి దగ్గరకు, నేను ఆచార్య దగ్గర కూర్చొని చూసి వచ్చేదాన్ని మొదట్లో, నాకు తెలియకపోయినప్పుడు. మీరు కూడా ఒకసారి వెళ్ళి కూర్చొని చూడండి. బంగారం కరగబెట్టడం, దాన్ని నగగా తయారు చేయటం ఎట్లా ఉంటుందో చూస్తే మీకు అది అర్థమవుతుంది, లేకపోతే తెలియదు. ఆ కూటం కదలకుండా, ప్రజ్ఞాన ఘనం కాబట్టి అది కదలదు. దాని మీద ఎన్ని రకాలైన నామరూప క్రియలైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ నామరూప క్రియలు ఒక రకంగా ఈశ్వర సృష్టి, మరొక రకంగా జీవ సృష్టి అవుతాయి. ఈశ్వర సృష్టి అయినప్పుడే అది ప్రమేయంగా చూపించి దాని ప్రమాత అవుతున్నది. దాన్నే పంచభూతాలతో చేసి ఇక్కడ మార్చి అది జీవ సృష్టి చేసి, ఇందాక సుధ అడిగింది, అమ్మ ఇదివరకు జీవుడు మనస్సులో అనుకున్నది ఈశ్వర సృష్టి, బయట పెట్టింది జీవ సృష్టి అన్నారు కదా. అంటే జీవుడి లెవెల్లో ఆలోచిస్తే అది ఈశ్వర సృష్టి, ఇది జీవ సృష్టి. పరమాత్మ లెవెల్లో ఆలోచిస్తే, పరమాత్మ కదలడు, కూటస్థుడి గురించి చెప్తున్నాం. పరమాత్మ లెవెల్లో ఆలోచిస్తే ఆ పరమాత్మే సంకల్పం చేసి ఈశ్వర సృష్టి, సంకల్పాన్ని కార్యరూపం ధరించి జీవ సృష్టి అవుతున్నాడు. అర్థమైందా? అంటే ఏం మారింది అంటే మీ లెవెల్ మారింది. అప్పుడు జీవుల్లో కింది నుంచి ఆలోచించారు, ఇప్పుడు పై నుంచి ఆలోచిస్తున్నారు. అంతే తేడా. అర్థమైతే తెలుస్తుంది కదా. అటువంటి కూటస్థం అచలం ధ్రువం, దానిలో ఒక మారని అస్తిత్వం ఉంది. కూటస్థ అనే పదానికి అర్థం అది అస్థి. అస్థి అంటే అది అస్థి అయింది. అస్థి అయిందంటే సగుణం అయింది. సగుణం అవ్వాలంటే అంతకుముందు అది నిర్గుణంగా ఉండాలి కదా. అది నామరూపాత్మకమైంది అంటే అక్కడ ఆలోచన అనేది వచ్చింది. జనన మరణాలు అస్తిత్వానికి లేవు, పుట్టుక చావు అస్థికి లేవు. మరి ఎవరికి ఉన్నాయి? జీవుడికి కాదు. బాగా వినండి, నామరూప క్రియలు దేనికి ఉన్నాయో దానికి ఉన్నాయి. అంటే నామరూప క్రియలు నిన్న మనం ఎవరికి ఇచ్చాము? ఒక ఈశ్వర సృష్టి, అది అవుట్లైన్ మ్యాప్ లాగా నా దగ్గర దానికే పంచభూతాలతో నేను తయారు చేసి, అదేమో ఫారం, ఫంక్షన్ కావాలంటే నాకు పంచభూతాలు కావాలి. పంచభూతాలతో తయారు చేసినటువంటి ఈ సృష్టికి, జీవుడికి కాదు, జీవుడి సృష్టించిన సృష్టికి జనన మరణాలు ఉన్నాయి. ఎందుకని అంటే జీవుడు సృష్టించిన సృష్టి పంచభూతాత్మకమైన, అందుకే మన దేహం పాంచభౌతికం. దీనికి జర ఉంది, జననం ఉంది, మరణం ఉంది. ఈ జనన మరణాల మధ్యలో జీవనం అనేటువంటి ఒకటి ఉంది. నేను జీవిస్తున్నా. ఎవరు జీవిస్తున్నారు? నాది జీవిస్తోంది. ఎవడు పుట్టాడో వాడే జీవించాలి కదా. నాది పుట్టింది, అది జీవిస్తున్నది, అది మరణిస్తుంది. దానికి బాల్యం,
యవ్వనం, కౌమారం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. దానికి 4 స్టేజెస్ ఉన్నాయి. ఎవరికైతే మార్పు జరుగుతున్నదో వాడికి మరణం వస్తుంది. ఎవడికి మార్పు లేదో వాడికి మరణం ఉండడానికి లేదు. అందుకని జీవుడికి మరణం లేదు. మరి జీవుడు పోయాడు అంటున్నారు కదా, జీవుడు అని నువ్వు అనుకుంటున్నావు. జీవుడు అని ఎవరు అంటున్నావంటే, ఎవరికైతే ఆ శక్తిని అంటే నామరూపాలని తయారు చేసి దానిలో తాను ప్రవేశించి, తన శక్తి లేకపోతే అది నడవదు కదా. కాబట్టి నామరూపాలు పోతే నామరూపాలే నేను అని భావించిన ఆ వాడు పోతాడు. వాడే కదా జీవుడు కదా. అధిష్టానం గనక నువ్వు చూడగలిగితే ఆరోపితం నీకు అర్థమవుతుంది. ఆరోపితాన్నే చూస్తే అధిష్టానం తెలియదు. ఇది సిద్ధాంతం, స్టేట్మెంటు. అధిష్టానం చూస్తే ఆరోపితం కనిపించదు, ఆరోపితాన్ని నువ్వు చూస్తున్నంతసేపు అధిష్టానం కనిపించదు అన్నాడు. అధిష్టానం కనిపించి ఆరోపితం కూడా కనిపించాలంటే కదా, చూడండి, అంటే నీకు ఏకాగ్రత లేదనాలి. రెండూ చూడాలంటే ఏకాగ్రత అంటే ఏంటి? ఒకటే చూడాలి. నువ్వు ఐదర్ అధిష్టానం చూడు లేక ఆరోపితం చూడు. అయితే అవి రెండు వేరువేరుగా ఉంటే నువ్వు చూడగలవు. మీ అనుభవంలో మీకు చెప్తా చూడండి. మీరు వస్తువులన్నిటినీ కళ్ళతో చూడండి. ముందు తెల్లవారు నిద్రలేసి మీ గోడ దగ్గర మీ పారపెట్ వాళ్ళ దగ్గర నుంచుని బయటంతా చూడండి. మీకు చెట్లు, రోడ్డు, ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి కార్లో, బస్సులో, ఆటోలో మనుషులు ఎవరో కనపడతారు. వాళ్ళని చూసిన తర్వాత ఒక్కసారి సూర్యుడిని చూడండి. ఏమ్మా, సూర్యుడు కనపడతాడు కదా. సూర్యుడిని చూసి మళ్ళీ వీళ్ళని చూడండి, కనపడరు. అది అధిష్టానం చూస్తే ఆరోపితం కనపడదు. అది సిద్ధాంతాన్ని అట్లా క్లారిఫై చేసుకోవాలి మనం. సిద్ధాంతం చెప్తే ఆ సిద్ధాంతాన్ని కంఠస్థం చేయటం కాదు. చూడండి మీరు. ఎందుకని అంటే ఏ కాంతి లెవెల్లో మీకు ఈ మనుషులందరూ కనపడ్డారని మీరు అంటున్నారు, కానీ నిజంగా మీకు కనపడింది మనుషులు కాదు. మనుషులు, కార్లు, రోడ్లు కనపడ్డాయి. ముందు చూడమన్నా కదా, వాళ్ళందరూ కనపడ్డారు అంటున్నారు కదా, కానీ మీకు కనపడింది వాళ్ళు కాదు. మరి ఎవరు? ఆ సూర్యకాంతిలో మరి వాళ్ళే కనపడేటువంటి శక్తి గల వాళ్ళైతే చీకట్లో కూడా కనపడాలి కదరా. ఆలోచించండి కదా. దృష్టి జ్ఞానమయ్యం కృత్వ అంటే అది. ఇదే మనుషులు ఇదే రోడ్లో ఉన్నవాళ్ళు లైటు లేకుండా రాత్రిపూట మీరు వెళ్ళి చూడండి, ఆ చెట్లు, చేమలు అన్నీ కనపడుతున్నాయా? కనపడతల్లా. సూర్యుడు వచ్చాక కనపడుతున్నాయి. అంటే ఇది మీకు మాయ. అంటే ఇది చూపిస్తున్న మాయని మీకు. మాయ ఏమిటంటే సూర్యరశ్మి చెట్ల మీద పడి, రోడ్డు మీద పడి, మనుషుల మీద పడి, బస్సు మీద పడి, ఆటో మీద పడి, ఆ సూర్యరశ్మి బస్సు ఆకారం పొందింది కదా. అర్థమవుతుందా? కాబట్టి మీకు కనపడుతున్నది ఏదంటే సూర్యరశ్మి. ఏ ఆకారంగా కనపడుతోంది? అక్కడున్న నామరూపాల ఆకారంగా. దాన్ని నేనెట్లా అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు మీకు చెప్పేప్పుడు సూర్యరశ్మి గురించి చెప్తున్నా. ఒక గదిలోకి వెళ్ళాక గదిలో ఉన్న బీరువా, సోఫా, మంచం అన్నీ ఉన్నాయి కదా. మనం గదిలోకి వెళ్ళేటప్పటికి కూడా ఆ వస్తువులు అక్కడే ఉన్నాయి. మనం గదిలోకి వచ్చాక మనకు కనపడలే, అందుకని మనం లైట్ ఆన్ చేసుకుంటున్నాం. లైట్ ఏం చేసింది అంటే, మనం అనుకుంటాం లైట్ వెలుగులో నాకు కనపడింది. వెలుగులో కనపడింది కరెక్ట్. కాబట్టి నీకు కనపడింది వెలుగే కదా. కానీ ఆ వెలుగే వెలుగుగా కాకుండా నామరూపాలుగా కనపడుతుంది. అట్లా పరమాత్మ విభూతి, నీ కూటస్థుడి యొక్క విభూతి, కూటస్థుడనేవాడు అధిష్టానం.
ఇది ఆరోపితం. ఇంత పెద్దది నిన్ను చెప్పడానికి నాకు వీలు కాలేదు, టైం లేక. నీ కూటస్థుడు సూర్యుడు, అర్థం చేసుకోండి. వాడి నుంచి వచ్చిన వెలుగు నీ జ్ఞానం. నీ జ్ఞానం నీ శరీరంలో నెకసిక పర్యంతం పడి జ్ఞానమే కనపడుతున్నది భరత్లాగా, జ్ఞానమే కనపడుతున్నది రవిలాగా, జ్ఞానమే వెంకటేష్ లాగా. ఎందుకంటే సూర్యరశ్మే నాకు చెట్టులాగా, రోడ్డులాగా, బస్సులాగా కనపడితే, ఆ విభూతి వీళ్ళలాగా కనపడితే మీకు నష్టమేముందిరా? నువ్వు చూస్తున్నప్పుడు నామరూపాలనే చూస్తున్నాను అని అనుకుంటే, వీడి గుణాలు, వీడి మంచితనం, వీడి తాలూకు నాకు వీడు హెల్ప్ చేస్తాడా, వీడు చెయ్యడా, వీడి శత్రువా, వీడి మిత్రుడా, నీకు అవన్నీ వస్తాయి. కానీ వాడి రూపంగా నాకు కనపడుతున్నది ఏమిటి? అధిష్టానమే. అధిష్టానం ఎవరు అంటే నేనే. నేను నేనుగా నాకు కనపడకుండా నేను వాడుగా నాకు కనపడుతున్నా. అంటే వాడు నా ప్రతిబింబం. ఎందుకు వాడుగా కనపడుతున్నా అంటే వాడి దగ్గర నేను ఒక అద్దం పెట్టుకున్నా, వీడి దగ్గర ఇంకో అద్దం పెట్టుకున్నా, వీడి దగ్గర ఇంకో అద్దం పెట్టుకున్నా. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు అద్దం పెట్టుకుంటే మీ బొమ్మ కదా కనపడాలి అని. నేను నా బొమ్మనే నేను కూటస్థున్నంటలే. నేను కూటస్థుడై నేను ఒక పెద్ద అద్దమయ్యి అక్కడ కూడా అద్దం పెడితే నా అద్దమే ఆ అద్దంలో కనపడుతుంది, ఆ అద్దంలో వాడికి కనపడుతుంది. మీకు అర్థమవుతుందా అందరికీ? వాడి అద్దంలో, వాడి సూర్యుల్లో అమ్మా, వాడి సూర్యుడిలో వాడి వస్తువులు కనపడుతున్నాయి. ఇందాక మీకు చెప్పింది, నా గదిలో నా లైట్ వెలుగులో నా గదిలో వస్తువులు కనపడుతున్నాయి. అట్లా భరత్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరత్ కనపడతాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను ఎక్కడుంటాను అప్పుడు భానుమతిగా ఉండను, నేను కూటస్థుడుగా ఉంటా కదా. ఆ కూటస్థుడి నుంచి కదా ఈ శరీరం నాకు కూడా వచ్చింది. నేను కూటస్థుడిగా ఉంటే, నేను ఒక అద్దంలో పెద్ద అద్దంలాగా ఉంటే నా ఎదురుగా కూడా అట్లాంటి అద్దాలే ఉన్నాయి, అవి కూటస్థులే. ఒక అద్దం ఇంకో అద్దంలో ఎట్లా కనపడుతుంది? అద్దంలాగే కనపడుతుంది. అర్థమైందా? అందుకని అందరిలో నువ్వు అధిష్టానాన్ని చూడగలిగినప్పుడు నీకు ఆరోపితం కనపడదు. కనపడదు అన్నది ఎందుకు కనపడలేదు అంటే, సూర్యుడిని చూసి వస్తువులను చూస్తే వస్తువులు కనపడవు. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమ్మా అర్థం కాలే? ఇంకా అర్థం కాకపోతే ఇంక మనం చేయగలిగింది ఏం లేదు. చేతనైనంతా చెప్తా కానీ బ్రెయిన్ పెట్టి పనిచేస్తే అర్థమవుతుంది. ఆరోపితాన్నే చూస్తే మనం అందరం ఆరోపితాన్నే చూస్తున్నాం, అధిష్టానం తెలియదు. చూడండి, ఆరోపితాన్నే చూస్తున్నాము అంటానికి మన మామూలు భాషలో కదా, నేను పడుకుని ఊరికి అటువైపు తిరిగి పడుకుని ఉన్నాను అనుకోండి కాసేపు, తలుపు దగ్గర అంటే తలుపు నాకు కనపడకుండా నేను ఇంకొక వైపు తిరిగి పడుకున్నా. ఒకడెవడో వచ్చిన అలికిడి నాకు వినిపించింది. ఎవర్రా అంటా నేను. వచ్చిన వాడెవడో అంటే ఆరోపితాన్ని నేను చూడలేదు. నేను ఎవర్రా అని అడిగా. ఆ వచ్చినవాడు నేనే అంటాడు. వచ్చినవాడు నేనే అంటాడు. ఎవర్రా అంటే వెంకటేశ్వర అనొచ్చు కదా, అనడు, నేనమ్మా అంటాడు. అంటే వాడి ఉద్దేశంలో ఏమిటంటే నేనే, నిజంగా వచ్చింది నేనే కదా. నేనంటే ఎవర్రా అని మళ్ళీ నేను అడగాలి. అంటే నేను అనేక నేనులు నాదులైనవి. ఇప్పుడు ఈ వచ్చిన నాదు ఎవర్రా? మనం మామూలుగా అడుగుతామా అడగమా? అంటే మనకు ఆధ్యాత్మిక దృష్టి లేదు కాబట్టి దాని అర్థం తెలియదు కదా. ఆ నేను వెంకటేశ్వర అయినాను, నేనే వచ్చింది నేనే. ఆ నేనెవరు? వెంకటేష్ అనేటువంటి నామరూపాలతో వచ్చాను. అందుకే భగవంతుడి పేరు బహునామములతోడబరిగెడు వాడు. బహునామములు వాడికి, బహురూపములతోడ భాసిల్లు వాడు. దేవుడు ఎట్లా ఉంటాడు అంటే అన్ని రూపాలతో కనిపిస్తాడట, అన్ని నామాలతో ఉంటాడట.
ఉండడం కనిపించడం అంటేనే అస్థిభాతి. మరి వెంకటేశ్వర స్వామి దేవుడు అంటారేమిట్రా మీరు కదా? మీరందరూ దేవుళ్ళే. మరి మీరందరూ ఎందుకు మనుషులుగా ఉంటున్నారు? ఆరోపిత దృష్టి మానుకుంటే, అధిష్టాన దృష్టి నీకు తెలిస్తే, అంతటా ఉన్న అధిష్టానం పరమాత్మ అంతటా ఉంటాడు. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండడానికి ఆయనకు వీలు లేదు. ఎందుకు వీలు లేదండి అంటే, ఆయన ఒక లొకేషన్లో ఫిక్స్ అయిపోవడానికి ఆయన ఘనమై కూర్చున్నాడు. అంటే ఘనమై కూర్చున్నాడు అంటే, నా దగ్గర బంగారు బిస్కెట్ ఉంది కదా, ఆ బిస్కెట్ లోపల, జాగ్రత్తగా వినండి, ఆ బిస్కెట్ లోపల గొలుసు ఉంది, బిస్కెట్ లోపల గాజు ఉంది, బిస్కెట్ లోపల లోపల అంటే ఇట్లా ఓపెన్ చేస్తాను, అది ప్రజ్ఞాన ఘనం. ఈ ప్రజ్ఞాన ఘనంలో కదా వీడో గొలుసు, వాడో గాజు, వాడో కమ్మ, వాడో ముక్కు పొడక, వాడొక వడ్డాణం, వాడొక కిరీటం, మీ ఇష్టం. ఇవన్నీ వాడిని వదిలిపెట్టి అక్కడ ఉండడానికి లేదు. నా బిస్కెట్ను వదిలిపెట్టి అది ఇప్పుడు మీకు పరమాత్మ అర్థం కావాలి. వాడు ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే చావగొడతా వాడిని కదా. చావగొడతా అంటే అర్థం ఏంటంటే, నాకు బాగా వాడు హెల్ప్ చేసినప్పుడేమో వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడురా, మీరందరూ కూడా పోండ్రా, పోకపోతే కష్టం. నాకు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకో, ఎన్ని తిట్టిపోస్తాం. మా గురువుగారు మమ్మల్ని పంపించేవాళ్ళు, ఎవరైనా చచ్చిపోతే అమ్మ ఒకసారి అక్కడికి వెళ్ళి రండి అని. పాఠం కోసం హైదరాబాద్కి వెళితే చిన్న చిన్న పిల్లల్ని, నా పిల్లలు ఎంత వాళ్ళంటే ఒకడు 1 సంవత్సరం, ఒకళ్ళు 3 ఏళ్ళు, ఒకళ్ళు 5 ఏళ్ళు, అంత పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాను నేను. అమ్మ ఆ వీధిలో ఎవరో చనిపోయినారు, ఒక్కసారి అందరూ మన వాళ్ళు వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళిరా తల్లి. అది గురువుగారి మాట. గురువుగారి మాటని ధిక్కరించడానికి వీలు లేదు, వెళ్ళాలి. వెళితే అక్కడ ఏమిటంటే, వాళ్ళు ఎవరో వేదాంతం వాళ్ళు కాదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏం పాపిష్టి దేవుడు అమ్మా, వీడిని కాస్త ఎత్తుకుపోయినాడు అంటే, ఆ దేవుడికి ఏం తక్కువైందని వీడిని తీసుకుపోయి వాడు పని చేయించుకోవాలి. పాపిష్టి దేవుడు. మరి వాడికే టెంకాయలు కొట్టావు, కర్పూరం వెలిగించావు, పూజలు చేశావు. ఎప్పుడు అంటే లంచాలు పెడుతున్నావు, నీకా లంచ బుద్ధి నువ్వు నేర్పుతున్నావు దేవుడికి. వాడెప్పుడు లంచం పుచ్చుకోలే. ఏ దేవుడన్నా ఇట్లా చేయబట్టి తీసుకున్నట్టుగా మీరు చూసారా? మరి ఎందుకు వాడికి లంచాలు నేర్పి, మనం ఇస్తేనే లంచాలు తీసుకుంటాడు. ఈ గవర్నమెంట్ వీళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు కూడా మనం ఇవ్వకపోతే లంచం తీసుకోడు. మరి మనం ఎందుకు ఇస్తున్నాము అంటే, తొందరగా మన పని అయిపోవాలి. అంటే ఇప్పుడు నువ్వు లంచం ఇచ్చి ఏం కొనుక్కుంటున్నావో తెలుసునా? టైం కొనుక్కుంటున్నావు, కాలాన్ని కొనుక్కుంటున్నావు. కాలం ఏమిటో తెలుసా? కాలస్వరూపిణి అమ్మ. అంతే కదరా. దేశం, కాలం, వస్తువులు ఎవరు? నువ్వు కాలాన్ని కొనుక్కుంటున్నావురా. అర్థమవుతోందా? లంచం దేనికి ఇస్తున్నావు? నీకు తొందరగా కావాలి కదా. తొందర అంటే అర్థం అది. అంటే అమ్మని కాలంతో కొలిచి ఆమెని ఒకడు అమ్ముకుంటున్నాడు. ఆమెని దేశంగా పరిణమించి, దేశ నామరూపక్రియల్లాగా దేశకాల వస్తువులు దేశంగా చేసి, ఈ ఇల్లు నీకు అమ్మేస్తున్నా కదా, ఈ పొలం నేను కొనుక్కుంటున్నా. పొలము, ఇల్లు అనేవన్నీ కూడా పరమాత్మవే. దేశం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ దేశాన్ని కొనుక్కుంటున్నావు కదా. డబ్బులు నువ్వు తయారు చేసినవి, నీవు తయారు చేసిన డబ్బులతో నీ వ్యాపారం చేస్తున్నావు. నిజంగా ఆ స్థలం నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కొనుక్కుంటే అది నీదే అయి ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్థలం మా తాతగారు ఎప్పుడో కొనుక్కున్నారు.
ఆ తాతగారిది నా స్థలమే అన్నారు. తాతగారు ఏమన్నారు? నా స్థలమే. ఆ ఇల్లు తాతగారు ఇల్లు కట్టారు. ఈ ఇల్లు నాది అని మా తాత చెప్పాడు. మా నాన్న పుట్టిన తర్వాత ఆ ఇల్లు నాది అన్నాడు మా నాన్న. అప్పుడు మా నాన్నకి ఏమిటంటే మాది అంటంలో మా నాన్నదేను అని ఆయనకు ఉద్దేశం కదా. ఆ తాత చనిపోగానే మా నాన్న ఏమన్నాడు? దాన్ని ఓన్ చేసేసుకున్నాడు తనకు తానే. అవునా కాదా? మా నాన్న చనిపోయిన తర్వాత నేను కూడా ఇది మా నాన్నగారి ఇల్లు అన్నా. మా నాన్న చనిపోగానే అది నా ఇల్లు అంటున్నా. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మవారిలో 1/3 నువ్వు అమ్ముకోవటమో కొనుక్కోవటమో చేసి నీ సొంతం చేస్తున్నావు. ఆ మొత్తం అమ్మని కొనుక్కోరా, మొత్తాన్ని కొనుక్కోరా. నేను మొత్తం కొనుక్కుండేది ఎట్లా వస్తుంది నాకు అంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు మాత్రమే నీకు దేశకాల వస్తువులు ఉంటుంది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు మాత్రమే నామరూప క్రియలు అవుతాయి. మీకు జగత్తు జీవుని గురించి చెప్తున్నా, అవునా కాదా? ఈ నామరూప క్రియలు దేశకాల వస్తువులు కాకుండా ముందుండాలంటే నేను పరమాత్మనైపోతే ఆ శక్తి నా లోపల ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే బంగారు బిస్కెట్ లోపల ఉన్న దాగి ఉన్న గొలుసులాగా. ఏమిరా అర్థమవుతుందా? గొలుసు దాగిందా లేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వస్తుంది, వద్దంటే ఒక పరి జగములు వెళ్ళినిడి ఒక పరి లోపలికి గొలుసు. అది ఉభయము తానే అవుతుంది. ఎవరు? ఆ బంగారు బిస్కెట్ కదా. ఏమిరా ఒకసారి వెళ్ళినిడి దాంట్లో నుంచి గొలుసు గాజులు బయటకు వస్తాయి. తర్వాత నాకు గొలుసు గాజులు వద్దనుకున్నాం అంటే పుట్టినాయి గొలుసులు గాజులు, జననం వచ్చింది, జీవనం నా మెళ్ళలోకి వచ్చేసింది. ఎప్పుడో అది కాస్త తెగిపోయింది కదా. 2 సార్లు అతుకు పెట్టుకున్నా హాస్పిటల్కి వెళ్ళి మందులు. మరి అదే కదరా. ఇంకా ఈ మందులు వేసినా ఇది పనికి రాదని చెప్పారనుకో అంటే ఎన్నిసార్లు తెగినా అమ్మ అతుకు పెట్టినా ఆ గొలుసు ఇంక ఉండదు, దాన్ని మార్చేసుకోండి. నేను బాధపడతానా గొలుసు మార్చుకోవాలంటే? ఎందుకు బాధపడను? నా బంగారం నాకే ఉంటుంది, ఇంకో గొలుసు చేయించుకుంటా ఇది కాకపోతే అంతే. ఇక్కడన్నా తరుగులు మేకింగ్ ఛార్జీలు ఖర్చు అవుతాయి ఏమో, అక్కడ తరుగులు మేకింగ్ ఛార్జీలు లేవు. నిజంరా, నువ్వెన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఎన్నిసార్లు అవే జన్మలు, ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి ఇంకెన్నో జన్మలు ఎత్త పాల్పడితే ఇంకేమేమి కానున్నదో ఆలోచించండి. ఎన్నాళ్ళిట్లు తప్పింతును ఏసరికి నాకు విసుగు పుట్టిందయ్యా. నీవే దిక్కు మిత్రాన్వయోత్పన్న భద్రగిరీంద్రధామ జయ సీతారామ దేవోత్తమ అడుగుతున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తానయ్యా? ఎన్నో జన్మములు ఎత్తి 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 ఏం చేసావురా? పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసి. అదో పొట్ట కోసమే కదురా. పొట్ట కోసం అంటే పోనీ చేశాను, ఏదైనా ఒక పని చేసి ఆ పని వల్ల మనకు బెనిఫిట్స్ రాకపోతే ఇంకా ఆ పని వదిలేయాలి. ఏంరా నిజమా అబద్ధమా చెప్పండి నేను చెప్తున్నది. మరి ఎన్నో జన్మములు ఎత్తి ఎత్తి పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసావు కదా, ఇంకెన్నో జన్మములు ఎత్త పాల్పడితే ఇంకెందుకురా నాయన మళ్ళీ 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 చెయ్యాలి చెల్లికి పెళ్ళి అని కదా. ఇప్పుడే జన్మకు రాలే నువ్వు చాలా జన్మలు ఎత్తావు, చాలా జన్మల్లో చాలా పనులు చేసావు కదా. ఇప్పటికి నీకు రామనాథం గారు దొరికారు. ఒరే నాయన నువ్వు చేస్తున్నదంతా తప్పు దారిలో వెళుతున్నావురా, ఇప్పటికైనా నువ్వు దారి మళ్ళీ తిరిగి రారా కదా అని పాపం
గురుదేవులు చెప్తూ ఉంటే ఏదో చెప్పనీలే ఆయన, ఈ జన్మకు కాబట్టి ఇంకో జన్మ సంగతి, ఇంకా ఈ పొట్ట కోసం చేసే పనులే చేస్తూ ఉందాం కదా. చేసావురా, ఆల్ ఆఫ్ ఏ సడన్ నీకు మానవ జన్మ రాలేనాయన. భగవద్గీత ప్రమాణం ఏమంది? బహూనాం జన్మనాం అంతే, దిస్ ఈజ్ ద లాస్ట్ లైఫ్ ఫర్ యూ చెప్తున్నది భగవద్గీత. బహూనాం జన్మనాం అంతే అంటే ఇది అంతమైన ఆఖరి జన్మ నీకు. ఈ జన్మలో నీ పని ఏమిటంటే పొట్ట కొరకు ఎన్నెన్నో పనులు చేసేవి అవి మానేస్తే మాకు ఇప్పుడు అన్నం కావాలి. నిజంగా ఆలోచించండి, మీకు తినడానికి మీకు ఉండడానికి అయితే ఇప్పుడు భగవంతుడు పెట్టాడు కదా, మరి చాలదా? మరి ఇంకా ఎందుకు సంపాదించాలనుకుంటున్నావురా? నా కొడుకు నా మనవడు అంటే నీ కొడుకు నీ మనవడు కూడా నీలాంటి వాళ్ళేనా కాదా? మరి వాళ్ళు కూడా నీలాగా సంపాదించుకోగలరు కదా. ఒకవేళ వాళ్ళకి వ్యాపారం చేత కాదు, నీ కొడుకు అధమస్తుడే పనికి మాలిన వాడే అనుకుందాం కాసేపు. అటువంటి జన్మ వాడికి ఉండేటప్పుడు నువ్వంతా ఇచ్చిపోయినా కూడా వాడు అవన్నీ పోగొట్టుకుంటాడు. మరి ఎందుకు నీకు బుద్ధి రాదు? ఏమి రాదు. శాస్త్రం చెప్తోందిరా, నేను చెప్పట్లే, నేను తిట్టడం లేదురా. నేను ముగ్గురు అనేప్పటికీ మా రవి ఇట్లనే చూస్తాడు, అమ్మ మళ్ళీ మొదలు పెట్టారా అని. శాస్త్రం నిజం చెప్తుంది, నిజం అనేక రకాలుగా చెబుతుంది. కనీసం ఇంకా సంపాదించి మోసం చేసి ప్రపంచాన్ని ఇంకేదో కల్తీ చేసి ఇంకా తీసుకోవాలి అనేదన్నా నీకు పోతే చాలు కదా. ఇవాళ పొద్దునే నేను ఒక కథ విన్నాను, నాకు దేంట్లోనో వచ్చింది. కథ ఏమిటో చెప్తా మీకు, వినండి. కథలు కూడా చెప్తా, ఎందుకంటే నేను విన్నది నాకు బాగుంది అనిపించింది, మీకు కూడా చెబుతాను. ఒకడు పాలు అమ్ముకుంటూ ఉంటాడు, ఒక మనిషి. వాడు రోజు పాలు తీసుకోవడం, వాడికి ఆవులు గేదెలు ఏవో ఉన్నాయి, వాడికి పాలు తీసుకుని పట్టణానికి వెళ్ళి ఆ పాలు అందరికీ లీటరు 2 లీటర్లు మన మధులాగా పాలు పోసిపోతుంటాడు. మిగులుతాయి కొన్ని పాలు వాడికి. అవి కాగబెట్టి చల్లార్చి పాపం పెళ్ళాం పెరుగు చేసి ఆ పెరుగు కూడా అమ్మటానికి ఇచ్చి ఆ మీగడంతా తీసి నెయ్యి చేసేది. ఈ నెయ్యి కూడా అమ్మటానికి తీసుకెళ్ళేవాడు. అట్లా మిగిలిన నెయ్యి కూడా పట్టణానికి వెళ్ళి అమ్ముకొచ్చుకునేవాడు ఈ వ్యాపారస్తుడు. పెద్ద వ్యాపారి కాదు, వాడి జీవనం గడుస్తున్నది. ఒకసారి నెయ్యి ప్యాకెట్లు తీసుకొస్తే ఒక షాపు వాడు ఏం చేస్తాడంటే, వాడు రోజు పాలు అమ్మటం వీడు చూస్తున్నాడు. ఆ నెయ్యి ప్యాకెట్లు, నువ్వు ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదురా, నేను కొంచెం ఎక్కువ ధరకి నేను అమ్ముకుంటాను. మామూలుగా వీళ్ళ దగ్గర తక్కువకు తీసుకుని వాడు ఎక్కువకు అమ్ముకుంటాడు. అది వాడికి లాభం, ఎవడికి? షాపు వాడికి. అందుకని నాకు ఆ నెయ్యి నేను కొనుక్కుంటానురా, నువ్వు తెచ్చిన ప్యాకెట్లు గుళ్ళో అమ్మవాకు, అన్నీ నాకే ఇవ్వని తీసుకుంటాడు. అన్నీ కిలో ప్యాకెట్లు కట్టింది ఆ భార్య. కిలో ప్యాకెట్లు వీడు కొనుక్కుంటాడు. ఎవరు? ఈ షాపు యజమాని. కొనుక్కుని వాడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. కిలో ఎంతో మాట్లాడుకున్నారు, అంత కొంచెం ఎక్కువ కలిపి వీడు అమ్ముకోవచ్చు అని వీడి ఉద్దేశం. వీడు వాడి మీద నమ్మకం, వాడు కిలో తెచ్చాడులే అని. కానీ అయినా ఒకసారి చూసుకుంటే మంచిది కదా ఎందుకైనా అని వీడు ఆ కిలో ప్యాకెట్ తూకం వేసుకుంటాడు. ఎవరు? ఈ షాపు వాడు. తూకం వేసుకుంటే 100 గ్రామ్స్ తక్కువ ఉన్నది. వీడు పల్లెటూరి వాడు, ఏం తెలియని వాడు అనుకున్నాను, వీడు నన్నే మోసం చేశాడు కదా, 100 గ్రాములు తక్కువ చేసి నాకు ప్యాకెట్లు అమ్మాడు, చాలా చెడ్డవాడు. రేపు వస్తాడు కదా, వాడిని బాగా కోప్పడి వాడి దగ్గర ఇంకా నేను తీసుకోకూడదు, ఇప్పుడు తీసుకున్న దానికి కూడా 100 గ్రామ్స్ డబ్బులు తక్కువ ఇవ్వాలి అని అనుకున్నాడు వీడు. నిజంగా మరునాడు కూడా వాడు మళ్ళీ నెయ్యి తీసుకుని వచ్చాడు, మళ్ళీ అమ్మడానికి. వీడు మళ్ళీ వాడు రాగానే వాడిని బాగా తిట్టి, ఏంరా నన్నే మోసం చేస్తావా, నువ్వు 100 గ్రాములు నువ్వు తక్కువ ఇచ్చావు,
కావాలంటే ఇప్పుడు కూడా నువ్వు తెచ్చిన నెయ్యి అట్లాగే ఉంటుంది, ఇప్పుడు కూడా తూకం వేస్తారు, ఇప్పుడు కూడా 100 గ్రాములు తక్కువ ఉంటుంది. వాడిని బాగా తిడతాడు. వాడు అంటాడు, స్వామి నాకు అస్సలు తెలియదు, మా ఇంట్లో త్రాసు లేదు, రాళ్ళు లేవు నేను కొనుక్కోవడానికి కదా, మేము కష్టం చేసి నా భార్య నెయ్యి ఇస్తోంది, అది ఉజ్జాయింపుగా నేను ఇవ్వలేదు మీకు. మీ దగ్గర 1 కిలో బియ్యం నేను తీసుకెళ్ళా, కందిపప్పు బియ్యమో సంథింగ్, ఎవరి దగ్గర, షాపు వాడి దగ్గర కిలో తీసుకెళ్ళాను. ఆ పొట్లం కిలో కదా, అది ఒకవైపు పెట్టి ఇంకొక వైపు మేము పెట్టుకుని అదే నెయ్యి మీకు తూకం చేసి ఇచ్చాను స్వామి కదా. అంటే వీడిచ్చిందే తప్పన్నమాట. అంటే వీడట్లా వాడు నెయ్యి మాత్రమే ఇచ్చాడు, వీడు అన్నీ కూడా 900 గ్రాములే కిలోలు ఎప్పుకున్నా వీడు అన్నీ అమ్మేస్తున్నాడు కదా. ఆలోచించండి. ఆ బుద్ధి అయినా కనీసం పోతే చాలు. నేను మళ్ళీ జన్మలకు ఎత్తుతానరా అన్నప్పుడు ఎందుకోసం నేను ఆ 100 గ్రామ్స్ తగ్గించి ఆ డబ్బులు సంపాదించి నా పెళ్ళాం పిల్లలకి మెడలో నగలు చేయిస్తే నాకు ఏమన్నా లాభమా? ఒకసారి ఆలోచించండి. అంత ఆలోచించినా చాలు, మన దేశం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది. కర్మ చేయడానికి నీకు ఒప్పుకోవు, నీ మనస్సు చెయ్యమనే చెప్తుంది. ఎందుకు అంటే నువ్వు నా ఆరోపితాన్ని నమ్ముతున్నావు. ఆరోపితాన్ని ఎవడు నమ్ముతున్నాడో వాడు అసలు ఆరోపితమే అబద్ధమని నేను చెప్పాను. దానికి నేను, నా ఆస్తి, నా భార్య, నా పిల్లలు, ఇంకో 3 తగిలించావు. ఒక అబద్ధానికి 3 అబద్ధాలు తగిలించావు. ఇక్కడ ఒక నిజానికి ఒక అబద్ధాన్ని తగిలించాం, ఒక నిజానికి ఒక అబద్ధం తగిలించాం. ఈ అబద్ధం ఈ నిజం, ఎందుకంటే ఆ నిజం ఉన్నంతసేపు ఈ ఇనుప ముక్కకి ఆ అయస్కాంతం వెనకున్నంతసేపు దీనికి ఆ శక్తి ఉంది, ఆ 3టికి లేదు. ఉందా చెప్పండి, మీరే ఆలోచించండి. అంత మాత్రం నీలో మార్పు వచ్చినా చాలు, నీకు అద్వైతం అర్థమైనట్టే. ఏంద్రా అర్థం కాకపోతే, మనిషిలో మార్పు రాకపోతే ప్రయోజనం లేదు. ఆడ కానీ మగ కానీ, ఆడ మగతో సంబంధం లేదు జీవుడికి. అర్థమైందా? వాడు ఏమన్నాడు, నువ్వు ఇచ్చినవే స్టాండర్డ్, నాకు అదే ఆ తూకమే నేను తూకం దూచుకున్నా కదా. ఇది స్టేట్మెంట్ అమ్మా, సిద్ధాంతం. అధిష్టానం చూస్తే నీకు ఆరోపితం తెలుస్తుంది, ఆరోపితాన్నే చూస్తే అధిష్టానం తెలియదు. సూర్యుడు మారడు, ఆయన విభూతి మారుతుంది. సూర్యుడు మారటం లేదు, ఆయన ఎండ కొంత మన మీద పడుతుంది, కొంత ఇంకో దేశం మీద పడుతుంది కదా. మారేది విభూతి, కానీ సూర్యుడు మారటంలే. ఎందుకు ఆ విభూతి కూడా మారుతుందంటే దాన్ని దేని మీదికి పంపిస్తున్నదో అది తిరుగుతున్నది. ఒకటి తిరగడు, ఒకటి తిరిగేది. గ్రహాలన్నీ ఉన్నాయి, అవి అబద్ధం కాదర్రా. గ్రహాలు లేవు, జాతకాలు లేవు, ఇవంతా అబద్ధం. జాతకం చెప్పేవాడు సరిగ్గా నీకు చెప్పలేదు, అదే అబద్ధం కదా. వాడు డబ్బులు తీసుకుని ఏదో నీకు తప్పు చెప్పాడేమో నాకు తెలియదు, కానీ గ్రహాలు లెక్కలురా. లెక్క తప్పంటే ఎట్లా కదా? నీకు చేయడం రాకపోతే లెక్క తప్పంటే ఎట్లా? ఫార్ములా సరిగ్గా ఫాలో అయితే నీకు లెక్క కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఒకప్పుడు వేడిగా, ఒకప్పుడు చల్లగా మారడం నీకు అనుభవమే కదా. సూర్యుడు మారటం లేదు. సూర్య తేజస్సు ఎండాకాలం ఎంత వేడిగా ఉంది అంటావు, ఎంత చల్లగా ఉంది చలికాలం స్వెటర్లు వేసుకుందానరా అంటావు. ఇదే వేడి ఇప్పుడు మనం ఇక్కడ వేడిగా ఉన్నాం కదా, కూలర్లు వేసుకుని ఏసీలు వేసుకుని. ఇప్పుడే అమెరికా వెళ్ళి చూడండి, వాళ్ళు వీడియోలో చూస్తారు కదా,
స్వెట్టర్లు జాకెట్లు వేసుకొని మనకు కనపడుతూ ఉంటారు కదా. మరి సూర్యుడు మారాడా, వాడి కాంతిలో మార్పు వచ్చింది. కాంతిలో కూడా మార్పు రాలేదు, ఆ భూ వాతావరణానికి ఆ మార్పు వచ్చింది. అది నీకు అనుభవమే కదా. నీ అనుభవం ద్వారానే నోన్ టు అన్నోన్, నీకు తెలిసిన దాని ద్వారా తీసుకురమ్మంటోంది శాస్త్రం. ఏమంటోందంటే అన్నేనా సౌమ్య శృంగేన ఆపో మూలమన్వీక్ష, అది సూత్రం, అది చెప్తుంది ఉపనిషత్తు చెప్తోంది. అన్నేన సౌమ్య శృంగేన, అన్యేన అని ఉందమ్మా ఇక్కడ. అన్నేన అన్నం, యావత్తు కాదు నావత్తు ఉండాలి. అన్నేన అన్నం ద్వారా సౌమ్యాన్ని, మన సౌమ్యాన్ని పిలుస్తుంది శాస్త్రం. అంటే నువ్వు పరమాత్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవాడు నువ్వు చాలా సౌమ్యుడివిరా, నువ్వు చెడ్డవాడివి కాదు, చాలా మంచివాడివి కదా అని పిలుస్తోంది. అన్నేనా నీ అన్నం నీ దగ్గర ఉంది కదా. అన్నం అంటే పృథ్వీ, అన్నం పృథ్వే. మనం తినే అన్నం ఏమిటి అంటే మట్టి, మట్టి తింటున్నాం మనం కదా. మట్టి తింటున్నానని కృష్ణ పరమాత్మ అంటే బలరాముడు చెబుతాడు, మా తమ్ముడు మట్టి తిన్నాడు అని చెప్తే ఆ నోరు చూపించమంటుంది ఆ యశోద. మన్నేటికి భక్షించదు మన నియమములేల నీవు మన్నింపవు, మీ అన్నయ్య సఖులును చెప్పెదరు. అన్నా మన్నేటికి మరి పదార్థము లేదే అని అడుగుతుంది. మన్నేటికి భక్షించదు, మన్నెందుకు తింటున్నావురా. మన నియమములేల నీవు మన్నింపవు, నేను ఒక రూల్స్ పెట్టాను ఏమని, మట్టి తినకూడదు అని. అవి ఎందుకు వినవురా నువ్వు. అన్న చెప్పాడు అంటే అన్న నా మీద చాడీలు చెప్తాడులే అంటాడేమో అని మీ అన్నయ్య సఖులను చెప్పేదరు. మీ అన్న చెప్పాడు, నీ స్నేహితులు కూడా చెప్పారు మొన్ను తిన్నావని. అన్నా మన్నేలా మరి పదార్థము లేదే, మన ఇంట్లో ఇంకేం లేవా, మట్టి ఎందుకు తింటున్నావంటే కృష్ణుడు అంటాడు అన్నీ మట్టి అన్నాడు. నీ ఇంట్లో పదార్థాలన్నీ ఉన్నాయన్నావు కదా, అవన్నీ కూడా మట్టేనమ్మా, నీకు తెలీదు. ఏమంటాడు, అమ్మా మనుదినంగా నీ శిశువునో నీ చిన్నపిల్లవాడినా కాకుంటినో వెర్రినో నమ్మను చూడక వీరి మాటలు, మది నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు. కాదే నేను మది హాస్య గంధం ఆఘ్రాణము చేసి నా నోరు వాసన చూడవమ్మా, కావాలంటే చెప్పు అంటాడు. అంటే ఏమిటి, నేను మట్టే, నేను తిన్నది మట్టే, నువ్వు తింటున్నది మట్టే, నువ్వు మట్టే అని ఆమెకి చెప్పదలుచుకున్నాడు కదా. కృష్ణుడు నోట్లో చూపించాడు. ఏమిటి అంటే అన్ని బ్రహ్మాండం అంతా కనిపించింది. అంటే అదంతా మట్టి, మనం తింటున్నది మట్టి అని మనకి తెలియదు. మట్టి యొక్క రూపాంతరమే మనం తింటున్నది. బాట్నీ వాళ్ళని అడిగితే చెప్తారు, గింజ భూమిలో నాటితే అది కొమ్మో రెమ్మో తీగో కాయో పండో అన్ని రకాలుగా మట్టిలో నుంచే తీసుకుని, మట్టిలో నుంచే ఎర్ర పువ్వు ఎరుపు తీసుకుంటుంది. ఎరుపు రంగు మట్టిలో ఉంది కదా, నీలం రంగు మట్టిలో ఉంది. మనకు పూలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఆకులు మాత్రం కాదర్రా, ఆకులు సూర్యరశ్మి వల్ల ఫోటోసింథసిస్ జరిగి ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి భూమిలో నుంచి తీసుకోలే. మనకి సైన్స్ తెలియదంటారు, జాగ్రత్త. పువ్వులలోకి వచ్చే పెటల్స్కి వచ్చే రంగులు అవన్నీ భూమిలో నుంచి వస్తాయి. మనం తిన్న గింజలు కూడా భూమిలో నుంచే వస్తుంది కదా. అన్నం తిన్నా, గోధుమలు తిన్నా, ఆరికలు తిన్నా, సజ్జలు తిన్నా, జొన్నలు తిన్నా అన్నీ భూమి యొక్క మరొక రూపాంతరం పొందిన భూమి. మట్టిని డైరెక్ట్గా తినకుండా కదా, మట్టిని మార్చుకుంటున్నాం కదా, మార్చుకుని తింటున్నదంతా మట్టి. అందుకని అన్నం అన్నాదుడు ఇద్దరు మట్టి. అన్నం అన్నాద ఏవచ విష్ణు సహస్రనామంలో ఒక నామం.
అన్నము అన్నాదుడు ఇద్దరు సేమ్ క్వాలిటీ అన్నాడు. ఒకే క్వాలిటీ అట. అంటే అన్నం తినేది, అన్నాదుడు తినేవాడు. అంటే అన్నం తినేవాడి లోపలికి పోవాలి, ఇది వాడు మింగుతాడు కదా. అంటే మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. మన దగ్గర గోధుమ పిండి ఇంత కలిపి పెట్టుకుంటాం చపాతీలు చేద్దామని. ఆ పిండిలో నుంచి కొంచెం పిండి ఒక చపాతీకి ఇంత తీసుకుంటాం. ఈ చపాతీకి ఇది కొంచెం పెద్దదవుతుందేమోనే, మనమేం తూకం వేసి చెయ్యం కదా. అందుకని దాంట్లోంచి ఇంత ముక్క తీసి మళ్ళీ పెద్ద దాంట్లో పెడతామా పెట్టామా? ఈ ఈ మనకు ఎంత క్వాంటిటీ కావాలో అది మనం ముద్ద చేసుకుని మనం రొట్టె చేసుకుంటాం. ఈ చిన్న ముక్క ఈ పెద్దది కలిపామంటే ఇది ఒకటైతేనే కలుపుతామా లేక ఇంకో దాంట్లో కలుపుతామా? ఈ చిన్న ముద్దను తీసుకెళ్ళి పప్పు గిన్నెలోనో కూర గిన్నెలోనో పెడతామా? పెట్టము. దేంట్లో పెడతాం? దాని ఇప్పుడు కూడా అన్నం అనేటువంటి ఈ క్వాంటిటీని ఈ అన్నం అనే పెద్ద ముద్దలో పెడుతున్నాం. వివర్తంలో మీకు అది కనపడదు కాబట్టి కదా. నేను తినేవాణ్ణి, అది తినబడేది అనుకుంటున్నావు, కానీ నిజంగా అది కాదు. అది ఇది ఒకటే. మరి ఎందుకండి నేను తినడము అంటే, తినడము అనే క్రియ నీకు జరిగితే నువ్వు ఫంక్షన్ కావాలి కదా. ఒక ఫారం నీ బాడీ, దీనికి ఫంక్షన్ చేయటం నువ్వు తిన్నది అరిగించుకోవటం. అరిగించి ఏం చేస్తోందంటే దానిలో ఉన్న శక్తిని మాత్రం తీసుకుని మళ్ళీ ఆ వేస్ట్ మ్యాటర్ని బయటికంటే ఎక్కడికి, మళ్ళీ ముద్దలోకి. ఏమిరా మళ్ళీ పెద్ద ముద్దలో పెడుతున్నావు. మళ్ళీ ఏం చేస్తావు, అది ఇంకో చపాతీలోకి వస్తున్నది. అద్వైతం తెలిస్తే అదిరా ఆనందం. ఆలోచించు కదా. అందుకే శాస్త్రం అంటోంది, ఓ సౌమ్య సౌమ్య అని ఆనందధామంలో వాళ్ళని పిలుస్తోంది ఉపనిషత్తు. ఒరే మీరు చాలా మంచివాళ్ళురా, ఎందుకంటే వాళ్ళందరూ అన్నం నేను తింటున్నాను అనుకునేవాళ్ళు, ఈ ఆనందధామానికి రాని వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ క్రియ జరుగుతున్నప్పటికీ అది ఎవరెవరు తినాలో ఆ మట్టి ఎవరెవరు తినాలో వాళ్ళు తింటారు కదా. అంటే ఈ చిన్న ముద్ద ఎందుకు తీసావు నువ్వు అంటే, నీ బ్రెయిన్లో ఈ ముద్ద ఇంకెవడు చపాతీలోదో నువ్వు వీడి చపాతీలో పెడదాం అనుకున్నావు. అందుకని ఆ చిన్న ముక్క తీసి అందులో పెట్టావు. ఆ ముద్ద ఇంకొకటి చపాతీలోకి వెళుతుంది, అంటే అది వాడు తినాల్సింది. అది ఈశ్వర కార్యం. ఈశ్వరుడు ఎవరు తినవలసింది వాడికే పెడతాడు. ఒకవేళ బలవంతంగా మనం తినాలి అని తీసుకున్నప్పటికీ అది మనం అన్నం తింటూ ఉంటే ఆ మెతుకు కింద పడిపోతుంది. అదేమైపోతుంది, కింద పడిపోతుంది. కింద పడిపోతే అది ఎంగిలి కింద పడింది మనం తినద్దు అని పడేస్తాం. మనం పడేయటం కాదు, అది ఏ కుక్కకో పిల్లికో ఏ జీవరాశో అది తినడానికి అది రెడీగా ఉంది. దాని ఆహారం నువ్వు తిందామంటే తిన్నియడు. అందుకని ఈశ్వరుడు చాలా పవర్ఫుల్. లేడు కానీ పవర్ఫుల్ కదా. వినండి, అన్నేనా సౌమ్య శృంగేన. శృంగం అంటే కొమ్ము. అస్సలు ఈ పదాల వల్ల మీకు బ్రహ్మ విద్య అర్థం కాదు. ఆగమం అందుకే కావాలి, ఎందుకంటే అది తెలిసిన వాడు మాత్రమే అది చెప్పాలి. లేకపోతే మనకి నేను బాగా చదువుకున్నానండి నాకు అంతా అర్థమవుతుంది అంటే ఇంపాసిబుల్, నీకు అర్థం కాదు. శృంగం అంటే చివరి భాగం, కొమ్ము. శృంగం అంటే కొమ్ము. పశువుకి కొమ్ము చివర ఉండేది, ఎట్లుంటుంది అది. అట్లా హిమాలయం శృంగం, హిమాలయం యొక్క శిఖరం. శృంగం అంటే ఆ చివరి భాగం. అన్నేనా సౌమ్య శృంగేన, నీ అన్నము యొక్క
యొక్క చివరి భాగానికి వెళ్ళు. అన్నము యొక్క చివరి భాగం ఏమిట్రా? అన్నం అంటే మట్టి అని చెప్పాను కదా. మట్టి యొక్క చివరి భాగం ఏంటి చెప్పండి? మట్టి చివరి భాగం ఆకాశం ఎట్లయితుందిరా? మట్టి తర్వాత నీరు కదురా నాయన కదా. మట్టి తర్వాత మట్టి ఎక్కడ అయిపోతుంది అంటే, ఎక్కడ వాటర్ వస్తే అక్కడ మట్టి అయిపోతుంది కదా. అక్కడి వరకు భూమి అంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి నీరు అంటాం, సముద్రం అంటాం, లేకపోతే నది అంటాం. నది అయితే నదికి అవతల మళ్ళీ మట్టి ఉంటుంది. సముద్రం అంటాం. అన్నేనా సౌమ్య శృంగేన ఆపో మూలమన్విక్ష. ఆపస్ అంటే నీరు, ఆకాశం కాదు. ఆపో మూలానికి వెళ్ళు అంటే అన్నంలో నుంచి మట్టి దగ్గర నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళు. నీళ్ళ మూలానికి వెళ్ళు. నీళ్ళ మూలం అంటే నీళ్ళ యొక్క లాస్ట్ పార్ట్. అది ఎక్కడ తీసుకుపోతుంది? అగ్ని దగ్గరికి తీసుకుపోతుంది, నిప్పు దగ్గరికి తీసుకుపోతుంది. అంతే చెప్పాడు. మిగిలింది నువ్వే అర్థం చేసుకోమంటాడు. నిప్పు దగ్గర చివరి భాగానికి వెళ్ళమంటాడు. వాయువు దగ్గరికి తీసుకెళ్తుంది. వాయువు దగ్గర నుంచి చివరి, అప్పుడు ఆకాశం వస్తుంది. ముందే నీవు ఆకాశం వస్తుంది. ఈ మిగిలిన వాళ్ళందరినీ ఎవరికి ఇస్తావురా? అసలే ఆంజనేయ స్వామి చావ కొడతాడు మళ్ళీ. ఎందుకంటే వాయుపుత్రుడు. నన్ను మింగేసావా నువ్వు కదా. మనకు కథలో కూడా ఆంజనేయ స్వామి సూర్యుడిని చూసి వెళ్ళి తినడానికి, పండు అనుకుని తినడానికి వెళితే ఆయన అను అంటే దవడలు హనుమ అందుకే అయినాడు కదా, అయిందంటారు కదా. అంటే వాయువు అగ్ని మింగాలని చూసింది. వాయువు కిందికి వస్తున్నాడు. అగ్ని తర్వాత వాయువు కదా. అగ్నికి ముందు జలం కదా. జలానికన్నా ముందు 5 భూతాలు కదా. నమశివాయ గుర్తుపెట్టుకోండి, తెలిసిపోతుంది. అదే నమశివాయ. అర్థమవుతోందా? అన్నేన సౌమ్య శృంగేన ఆపోమూలమన్విక్ష. అన్విక్ష దాన్ని చూడరా అంటున్నాడు. చూడు అంటే దర్శించు. చూడు అంటే చూడటం కాదు, కంటితో చూడటం కాదు, దర్శనం. దాని లోపలికి వెళ్ళు ఏమ్మా. అందుకని అప్పుడు నీకు ఏమర్థమవుతుందంటే, శృంగము ఎఫెక్ట్ అని, మూలము కాజ్ అని నీకు తెలుస్తుంది. ఒక దాని నుంచి ఒకటి కార్యకారణ సంబంధం అంటాం కదా. ఒకటి కాజు, ఒకటి ఎఫెక్ట్. కాజు లేకపోతే ఎఫెక్ట్ రావడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు కాజు ఏమిటి? ఆకాశం కాజు అయితే వాయువు ఎఫెక్ట్. అది కారణమైతే ఇది కార్యం, దానిలో నుంచి వచ్చింది. బంగారం కారణమైతే గొలుసు కార్యం, గాజు కార్యం కదా. అట్లా ఆకాశం కారణమైతే వాయువు కార్యం, వాయువు కారణమైతే అగ్ని కార్యం. నేను ఇట్నుంచి వెళ్ళమని చెప్తున్నా, మిమ్మల్ని అట్నుంచి లాక్కొస్తున్నా, అంతే తేడా. అన్నేన సౌమ్య శృంగేన ఆపమూలమన్విక్ష అంటే ఇట్లా 10 సార్లు పలికాను అనుకో, అది మీకు నోటికి వచ్చేస్తుంది. చదువుకోక్కర్లా. అందుకే శ్రవణం చేయమంటాడు. అట్లా నీకు అగ్ని కారణమైతే జలం కార్యమవుతుంది. అది కాజు, ఇది ఎఫెక్ట్. జలమే కార్యమైతే భూమి కారణమవుతుంది కదా. కార్యకారణాలను చూస్తూ వెళితే ఆహారాన్ని చూడగానే నువ్వు ప్లేట్లో నీకు పెట్టారు, బిర్యానీ పెట్టారా, ఏమిటారా, ఏం తిండి పదార్థాలు ఏవో 2-3 పేర్లు చెప్పండి. పనీర్ పెట్టారా, ఏం పెట్టారో మీకు అన్నీ ఇప్పటి కాలం పేర్లు కూడా నాకు వచ్చి చావు. పప్పు పెట్టారా, కూర పెట్టారా, చారు పోసారా, మజ్జిగ పోసారా అని కాకుండా ఆహారాన్ని చూడగానే, ఓ ఆహారమా నీ మూలం ఏమిటి? నువ్వు కార్యానివి కదా. కంచం నిండా అన్నీ పెడతారు అనుకో, వీటన్నిటికీ మూలం నీరు. ఆ నీరు ఏం చేసిందంటే, చూడండి, నీళ్ళు లేకుండా గిన్నె ఏం ఉడకవు, అన్నం కూడా ఉడకదు. అంటే నీరు బయట ఉంది, దాని లోపలికి వెళ్ళింది.
చూడు, ఆకాశం బయట ఉంది, నీ లోపలికి వచ్చిందని చెప్పా మీకు ఇంతకుముందు, గుర్తుందా? అట్లా ప్రతి పదార్థంలో ఏది బయట ఉంటుందో అదే లోపలికి వస్తుంది. బయట బంగారం ఉంటే గాజులోకి బంగారమే రావాలి, బయట వెండి ఉంటే గాజులోకి వెండే రావాలి, బయట ఇత్తడి ఉంటే కార్యకారణ సంబంధం అంటే అది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే అదే. అట్లా నీవు తినేటప్పుడు తిను, కానీ మనసు ఆలోచించేటప్పుడు అన్నేనా, దాని శృంగం ఏమిటి? ఆపోస్. అందుకని ఈ ఆహారం అంతా నీళ్లలో నుంచి వచ్చింది అని అనుకో. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నిప్పులో నుంచి వచ్చినాయి. ఏమోనండి మీరు చెప్తే వచ్చినాయంటే మేము ఎట్లా నమ్మాలండి, మేము అట్లంతా నమ్మదలుచుకోలేదు. సరే, నమ్మద్దు. ఇప్పుడు నీకు నీ శరీరం మీద నీకు చూపిస్తే నువ్వు నమ్మి చస్తావు, చావాలి కదా. చూడు, నువ్వు బురద తొక్కు, నడిచి బురదలో కాళ్ళు పెట్టావు అనుకో, అంటే నీ కాళ్ళ నిండా బురద అయింది. బురద అయిందంటే మట్టి అయింది. గబగబా మా ఇంటికి వచ్చి ఆ బురద కాళ్ళతో మా ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటావా? ఏం అడుగుతావు? నీళ్ళుంటే ఎండమ్మా, కాళ్ళు కడుక్కుంటాను. ఎందుకు? అన్నేన సౌమ్య శృంగేన, మట్టికి చివరి భాగం నీళ్లు కాబట్టి నీళ్లు దాన్ని పోగొడుతుంది. దాన్ని ప్యూరిఫై చేయాలంటే నీళ్లు కావాలి, ప్యూరిఫికేషన్ కదా. నీళ్లు పెట్టి కడుక్కుంటాం. ఇవన్నీ మనకు సనాతన ధర్మంలో మనకు నేర్పింది కాబట్టి వేరే కంట్రీల వాళ్ళు కాళ్ళు కడుక్కోరు మనలాగా. ఒక్క హిందువులకే ఇది తెలుసు, ఎందుకంటే వాళ్ళకి ఉపనిషత్తు వాక్యం తెలుసు. మీకు తెలియకపోయినా మీ పెద్దలకి ఎవరికో, పూర్వీకుడికి ఎవరికో తెలిసి ఉంటుంది. వెంటనే నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నన్ను నీళ్ళు అడుగుతావు, ఎందుకంటే నీ మట్టి పోవాలంటే నీళ్లు కావాలి. సరే, నీళ్లతో కాళ్ళు కడుక్కున్నావు, నీళ్లు పోగొట్టినాయి మట్టిని. ఆ తర్వాత నీళ్లు నేను గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చాను. అమ్మ, ఈ నీళ్లు కొంచెం మురికిగా ఉన్నాయి అన్నావు, అంటే దాంట్లో నలకలో ఏవో ఉన్నాయి. ఆ నీళ్ళని శుభ్రం చేయాలంటే నిప్పు మీద పెట్టి కాచాలి. లేకపోతే ఆర్ఓ కూడా అదే పనే చేస్తోంది. ఆర్ఓ కంటే కూడా ఇంకా ఎక్కువ పని చేస్తుంది కాస్తే. అంటే ఎందుకు కాస్తే ఏమైంది? నీళ్ళలో ఉన్న మాలిన్యాలు పోయినాయి. నీళ్ళ మాలిన్యం తొలగాలంటే దాని నెక్స్ట్ ఆపో మూలం అన్నిక్ష అన్నాడు. మూలాన్ని వెతుక్కో, దీన్ని ప్యూరిఫై చేయాలంటే అది చేస్తుంది. సరే, నీళ్ళని శుభ్రం చేశాం అంటే నిప్పుని ఇప్పుడు శుభ్రం చెయ్యాలి. నిప్పుని శుభ్రం చేయటం అంటే బొగ్గులన్నీ కుంపటి నిండా ఉంటాయి, అందులో ఇంత మాత్రమే నిప్పు ఉంటుంది. అవన్నీ బొగ్గులు అంటే నిప్పు కాదగినవి, కాలే. అందుకని ఏం చేస్తావు? విసినకర్రతో విసురుతావు. అంటే అగ్నికి మూలం వెతకాలంటే అంటే వాయువు కావాలి, అంటే అన్నీ నిప్పులుగా మారుస్తుంది. మాలిన్యం లేదు ఇంకా. అంతకుముందు బొగ్గుల్లో మాలిన్యం ఉంది, అవన్నీ నిప్పు కాలే కదా. ఇవన్నీ కూడా అప్పుడు వాయువు అయిపోయింది. వాయువును శుభ్రం చేయాలి, ఇప్పుడు గాలిని శుభ్రం చేయాలి. గాలిని శుభ్రం చేయాలంటే ఆకాశమే శుభ్రం చేస్తుంది. చూడండి, మనం పీల్చే గాలి ఆకాశంలో నుంచే వస్తుంది, మనం విడిచే గాలి ఆకాశంలోకే వెళుతుంది. చూడండి, అట్లా సిస్టము పరమాత్మ ఏం చేసుకున్నాడంటే, మన ప్రాణులందరూ ఆక్సిజన్ను పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే చెట్లన్నీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. చూసారా? అందుకే చెట్లు నరకద్దురా, చెట్లను పెంచండిరా అనేది. ఎందుకంటే వాతావరణాన్ని ప్యూరిఫై చేసేటువంటి శక్తి ఆకాశానికి ఉంది. ఏ సైన్స్ చదువుకొని మన ఋషులు ఇది చెప్పారా? ఆలోచించండి. ఏ యూనివర్సిటీలో చదువుకున్నారమ్మా వాళ్ళు? ఆలోచించండి. నీ శరీరం మీదకి తీసుకొస్తా. ఇప్పుడు నువ్వు
ఈశ్వర సృష్టిలో చెప్పా ఇప్పుడు దాకా మీ బాడీ మీదకి తీసుకొస్తా. అంటే ఈ 5 భూతాలు ఏం చేస్తున్నాయో ఎవడికి వాడికి ఇదే సాధనమ్మా. సాధన అంటే వేరే ఎక్కడ పుస్తకాల్లో ఉండవు. ఎవడికి వాడు ఇనుప అవి బొగ్గు గనుల్లో పనిచేసేవాడు వాడొక తలకు ఒకటి పెట్టుకుంటాడు, దానికి ఒక లైట్ ఉంటుంది. వాడు ఎక్కడికి పోతుంటే వాడి లైట్ వాడితో వస్తుంది. నీ జ్ఞానం అలాంటి లైట్. నువ్వు ఎక్కడికి వెళ్తుంటే, అందుకే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. నువ్వేం చదువుకోక్కర్లే, నీకు ఒక్కడి తెలిస్తే ఆ ఒక్కటేమిటంటే పరమాత్మ, ఇంకోటి కాదు. అన్నీ ఆ లైట్లో నీకు కనపడుతూ ఉంటాయి. అది సంపాదించుకోండిరా, చాలా లాభం దానివల్ల. లాభం అంటే ఎన్ని డబ్బులు వస్తాయండి అంటే కౌంట్లెస్, లెక్క పెట్టడానికి లేనన్ని. ఆకాశం ఇప్పుడు అన్నం నీళ్ళల్లో నీళ్లు బయట మెతుకులో కూడా నీళ్లు ఉన్నది నీకు తెలుసు. మెతుకు కాకముందు బియ్యం, దాంట్లోకి నీళ్లు చేరితే నీళ్ళు ఒకటే కాదులేండి 5 భూతాలు చేరుతాయి. చేరితే అది అన్నం, అది తినడానికి యోగ్యంగా తయారవుతుంది. అంటే బయటది లోపలిది ఒకటే నీకు అర్థమైంది. అట్లా నీ బయట నీ లోపల ఒక ఆకాశం ఉంది. నా బయట నా లోపల ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే గోదావరిలో కుండ పెడితే నీకు చూపించాను కుండ కదా. అంతఃశూన్యే బహిశూన్యే శూన్యకుంభం ఇవాంభసే. అంబస్సులో శూన్యకుంభం, అంబరే అంబరే. ఆకాశంలో శూన్యకుంభం, అంబస్సులో పూర్ణకుంభం. అంటే ఏది పెడతావో అది లోపలికి అదే వస్తుంది. కుండ పెడితే మనం కుండలు పెట్టాం. ఏం కుండలు? నామరూపక్రియలు అనే కుండలు. బయట ఆకాశం ఉంది, లోపలికి ఆకాశమే వచ్చింది. నా లోపల ఆకాశం ఉంది, మీ లోపల ఆకాశం ఉంది. ఆకాశం లేదు అంటే ఇంత అన్నం ఇక్కడ ఖాళీ లేకపోతే ఎక్కడ పడుతున్నది కదా. నాకు కడుపు నిండా ఉంది, నాకు ఇప్పుడు ఏం పెట్టద్దు, నేను తినను అంటాం. అంటే ఏమిటి? ఆల్రెడీ నీ లోపల ఉంది. నాకు అన్నం పెట్టు, నాకు ఆకలి అవుతోంది అని అంటే ఏమిటి? ఖాళీ ఉంది నీ లోపల. అట్లాగే నేను గాలి పీల్చాలి, నా లోపల ఖాళీ ఉండకపోతే నేను గాలి పీల్చలేను. గాలి పీల్చండి, ముందు ఆకాశాన్ని వాయువుతో పూరించడం. అట్నుంచి వస్తున్నాను నేను. ఇందా నుంచి మిమ్మల్ని ఇట్నుంచి తీసుకెళ్ళా కదా, అటు ఇటు ఆసులో గొట్టంలాగా తిరగటమేరా. ఈత వచ్చిన వాడికి ఇక్కడే ఈత కొట్టాలని ఉందే ఏమన్నా కదా. ఎట్నుంచి ఎటైనా ఈత కొట్టచ్చు. అక్కడి నుంచి రండి. ఇప్పుడు ఆకాశం ఉంది మీ దగ్గర, మీరు గాలి పీలుస్తున్నారు, బాగా గాలి పీల్చండి కదా. మళ్ళీ వదలండి, మళ్ళీ పీల్చండి, మళ్ళీ వదలండి. ఇమీడియట్గా గాలి పీల్చి వదిలి చేస్తే వేడి వస్తుంది కదా. నిదానంగా కాదు, ఇంటికి వెళ్ళి చూసుకోండి. అంటే ఏమిటి? ఆకాశంలో వాయువు పూరిస్తే తేజస్సు వస్తుంది, వేడి వస్తుంది బాడీ. వేడి కొంచెం ఎఫెక్ట్. ఎవడికి వాడికి అర్థమైందా? ఉందా నీ లోపల? లేదండి మీరు కథలు చెబుతున్నారు, పాఠాలు చెబుతున్నారు, కానీ మాకేం అట్లా కనిపించలేదంటే మీ కర్మ కదా. నీటికి మూలము తేజస్సు. ఇక్కడ అగ్ని అధిష్టానం, నీరు ఆరోపితమనే చెప్పింది. అలా పంచభూతాలు వెనక్కి వెళితే ఒకటి అధిష్టానం, మరొకటి ఆరోపితం అవుతాయి. అంటే ఒకటి కాజ్ అయ్యి ఒకటి ఎఫెక్ట్ అయితే అధిష్టానానికి కారణమని, ఆరోపితానికి కార్యము అని ఋషులు పేర్లు పెట్టారు. ఎక్కడ అధిష్టాన ఆరోపితాలు ఒకటవుతాయో దాన్ని మూల కారణం అన్నారు. కారణము కాజు ఎఫెక్టు కాదు. అక్కడ 2 కనపడతాయి. నిమిత్త ఉపాదానాలు 2 కనపడతాయి. నిమిత్త ఉపాదానాలు 2 ఒకటైన చోటు, అధిష్టాన ఆరోపితాలు 2 ఒకటైన చోటు. గజేంద్రుడు అడుగుతాడు, ఎవ్వనిచే జనించు జగము, ఈ ప్రపంచం అంతా ఎవడి వల్ల పుట్టింది? ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు డిందు, ఎవరిలో మునిగిపోతుంది. పరమేశ్వరుడు ఎవ్వడు?
మూల కారణం వెవ్వడు. కారణం ఎఫెక్టు నాకు తెలుసయ్యా. మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడద. వెంకటేశ్వర స్వామిని శరణు కొంటానులే. వినండి జాగ్రత్తగా. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు, ఎవళ్ళో మునుగుతోంది. పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వ ధనం ఉందిట వాడికి. ఎందుకంటే ప్రపంచం అంతా వాడిదే, అన్నీ వాడిళ్ళే, అందరూ వాడి పిల్లలే కదా. ఎవడికి మూల కారణం ఎవ్వడు, ఎవడు మూల కారణం. కారణం వేరు, మూల కారణం వేరు. ఏమిటి మూల కారణం అంటే, ఏమ్మా నువ్వు వెనక నుంచి ముందుకు వచ్చావు, నీకు ఎట్లా అవుతాడో ఇప్పుడు చెప్తాడు విను. అధిష్టానం ఆరోపితం ఒకటే. మూల కారణం అంటే ఏమిటో అంతవరకు చెప్తాను. నువ్వు వెనక నుంచి ముందుకు వచ్చావంటే ఆకాశంలో నుంచి వాయువు, వాయువులో నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం నీకు చూపించాం కదా. అధిష్టానం ఆరోపితం ఒకటి కావాలి ఇప్పుడు. అంటే ఇవన్నీ విడివిడిగా నీకు కనపడుతున్నాయి కదా. ఒకటి అధిష్టానం అయితే ఇంకోటి ఆరోపితం అవుతుంది. ఒక కుమారుడు కొంతకాలానికి తండ్రి అవుతాడు. ఎక్కడా రాయలేదు, ఇది ఆగమం. ఒక కొడుకు కొంతకాలానికి తండ్రి అవుతాడు. ఎందుకంటే కొడుకు చిన్నవాడు, వాడికి కూడా పెళ్లి చేస్తే వాడు కూడా ఒక కొడుకుని కన్నాడంటే తండ్రి అవుతాడు. అలా వంశపారంపర్యంగా కొడుకు తండ్రి అవుతూనే ఉంటాడు. అట్లాగే ఈ ప్రపంచం ముందుకు వచ్చింది కదా. మన ముత్తాతకి మన తాత కొడుకు కదా. ముత్తాత వీడు నా కొడుకు అంటాడు. మన తాత అప్పుడు వాడు తండ్రి అవుతాడు మళ్ళీ. అంటే మన నాన్న పుట్టంగానే తండ్రి అవుతాడు. ఇప్పుడు మన నాన్న కొడుకు అయినాడు, మనం పుట్టంగానే మన నాన్న తండ్రి అయినాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకే వ్యక్తి తండ్రి అవుతాడు, కొడుకు అవుతాడు. వాడే తండ్రి అవుతాడు, వాడే కొడుకు అవుతాడు కదా. తండ్రి వేరే కొడుకు వేరే ఉండరు. తండ్రి కారణం అవుతాడు, కొడుకు కార్యం అవుతాడు కదా. అంటే కార్యకారణాలు రెండు ఒకటే అయింది. అందుకే మన పెద్దలు ఏమంటారంటే, ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే వాడు కార్యంగానే మిగిలిపోతాడు, కారణం కావడానికి మళ్ళీ వాడికి అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? కార్యకారణాలు ఒకడు కావాలి. ఒకడు కావాలంటే ఏం కావాలి? కొన్నాళ్ళు ఒకడు కొడుకుగా ఉంటాడు, వాడికి తండ్రి వేరుగా ఉంటాడు, తండ్రి వేరే కొడుకు వేరే ఉంటాడు. వీడు కొడుకుని కంటే వీడు తండ్రి అవుతాడు. అంటే తండ్రి అనే డిజిగ్నేషను, కొడుకు అనే డిజిగ్నేషను ఒక్కడికే ఉండాలి. అందరికీ ఉన్నది మన తాతలకి ముత్తాతలకి. చూడండి, ఆలోచించండి. మనకి లేదు. అంటే మనం ఇంకా కొడుకుని కనకపోతే మనకి లేదు. ఆ డిజిగ్నేషన్ సంపాదిస్తేనే నువ్వు మూల కారణం అవుతావు. అందుకనే నీకు పిల్లలు లేకపోతే తప్పన్నాడు. ఎందుకురా నీకు పిల్లలు పుట్టాలి అంటే అర్థమైందా అమ్మా? మూల కారణం దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఆరోపితం అధిష్టానం ఒకటి కావాలి కదా. అంతవరకు నువ్వు కారణమే అయినావు, నువ్వు కొడుకువే అవుతావు. ఈ కొడుకు కాస్త తండ్రి కావాలంటే నీకు కొడుకు పుడితేనే నువ్వు తండ్రి అవుతావు. లేకపోతే కొడుకు అంటే కూతురు కూడా అమ్మ, మళ్ళీ అట్లా అనుకోవాకండి కదా. సంతానమే వంశం సాగటానికిరా. ఎక్కడికక్కడ అప్పుడు మన తాత తండ్రి కొడుకు అయినాడు, నాన్న తండ్రి కొడుకు అయినాడు, నేను తండ్రి కొడుకు అయినాడు, నా కొడుకు తండ్రి కొడుకు అయినాడు కదా. అంటే ఎవడికి వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట, వాడు పూర్ణుడు అన్నమాట. ఎవడైతే హాఫ్ కాకుండా ఫుల్ అవుతాడో
వాడికి పూరయిత్వా అన్నాడు. నీకు పూర్ణత్వం రావాలంటే నువ్వు తండ్రివి కావాలి, కొడుకువి కావాలి. అంటే తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒకడు కావాలి. అర్థమైందా? అదే చెప్తున్నాడు. అది మూల కారణం అంట. అట్లాగే ఈ ప్రపంచం ముందుకు వచ్చింది. ముందుకు వెళ్ళే కొద్దీ నీకు యథార్థం తెలియదు. వెనక్కి మళ్ళడం అనుగ్రహం. సరిగమ పదని అనే ఆరోహణ. ఇప్పుడు నువ్వు మూల కారణం మళ్ళీ ఒక కొడుకుని కంటున్నావు, అంటే ఇంత ముందుకు వెళుతున్నావు. వాణ్ణి మళ్ళీ తండ్రిని చేస్తున్నావు. ఒకటి తిరోధానం, ఒకటి అనుగ్రహం కదా. మనకి పూలదండలు ఇట్లా గుచ్చుతారు చూడండి. చామంతి పువ్వులు మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. చామంతి పువ్వులు ఉన్నాయా లేవు కదా, పోలేదు, మీకు చెప్తే అర్థమవుతుంది. చామంతి పువ్వులు ఉన్నాయనుకోండి, ఒక పువ్వు ఏదైనా కూడా ఒక సైడు రక్షక పత్రాలు ఉండి ఒక సైడే ఆకర్షణ పత్రాలు ఉంటాయి కదా. ఒక దండ గుచ్చాలంటే దండ ఇట్లుంటుంది, పూలదండ ఇట్లుంటుంది కదా. ఇటువైపు పువ్వులన్నీ గుచ్చేసాం అంటే పెటల్స్ పైకి వచ్చినాయి. అదే ఆర్డర్లో నువ్వు ఇట్లనే గుచ్చుకుంటూ వెళ్ళావంటే ఇటువైపు అన్నీ బోర్లు పడతాయి కదా. అప్పుడు ఈ దండలో సగమేమో పైవైపుకు ఉన్నాయి, సగమేమో కింది వైపుకు ఉన్నాయి. ఆ దండ కరెక్ట్ కాదు. అందుకని ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇటువైపుకు దండ గుచ్చాలి. అప్పుడు రెండు వైపులా మీకు చెప్పాను, పూలదండ గుచ్చేటప్పుడు రెండు వైపులా ఇట్లా పువ్వులు కనపడాలి. ఒకటి తిరోధానం, ఒకటి అనుగ్రహం. అట్లా ఉంటేనే పూరయిత్వ. నువ్వు కొడుకు అయినావు అంటే ముందుకు సాగొచ్చావు, నువ్వు తండ్రి వైపు వెనక్కి పోతావు. అప్పుడు నీకు పూర్ణత్వం వస్తుంది. అర్థమైందా? అర్థం చేసుకుంటా. ఇంకా అంతకంటే నేనేం చేసే మీకు తెలిసిన ఉదాహరణలే చెప్తున్నాను. అవి తెలియదా అంటే తెలుసు మనకి. అట్లాగే సరిగమ పదని అనేటువంటి స్వరం సనిదప మగరి అనే స్వరంతో మళ్ళీ వెనక్కి వెళుతుంది. ఏ గాయకుడైనా దాన్ని ముందుకు తీసుకురావాలి, మళ్ళీ వెనక్కి. ఆరోహణ అవరోహణ అంటాడు దీన్ని. శబ్దం ఎక్కడ ఉత్పత్తి అయిందో ఆ మూలాన్ని తెలుసుకుంటే, ఇట్లా నువ్వు తెలుసుకుంటూ పోయి మూల కారణం దగ్గరికి వెళితే శబ్దం ఆకాశం. శబ్దం ఎక్కడ ఎండ్ అవుతున్నదో, ఎక్కడ శబ్దం ఆఖరైపోతుందో ఆ ఆఖరైన చోటు నీ ప్లేస్. అందుకే గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టమంటారు. గంటలు ఇట్లా ఇట్లా కొట్టి, నిన్నైతే ఒకళ్ళు కర్పూరం ఇవ్వడము, హారతి, అటువంటి వాటికి మీకు గంట కొట్టడం అలవాటు చేశారు. గంట ఎందుకు కొడతారో కూడా మీకు తెలియదు అనుకో. ఆ పక్కన ఉన్న అమ్మాయి చెప్తోంది, చెంచాతో ఇట్లా కొట్టవి అంటే గురువుగారికో టీచర్కో, టీచర్ కాదు దేవుడికో శబ్దం లేకపోతే వినపడదా? చెవిటి ముండా కూడా కావాడు. ఏమన్నా అర్థముందా? ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు. గుళ్ళోకి వెళ్ళి గంట కొడితే ఇట్లా అనంగానే టంగ్ అంటుంది. అది సౌండ్. ఆ సౌండ్ చివరి దాకా విను. ఆ వినే లోపల గంట దగ్గర నుంచి పారిపోవాలి, గంట దగ్గర నుంచో. ఎందుకంటే ఆ శబ్దం ఆఖరి దాకా నీ మనస్సు నిలబడకపోతే మళ్ళీ గంట కొట్టుకో. అంతేగాని గంట 3 గంటలు కొట్టి దేవుడా నేను వచ్చాను కాలింగ్ వెళ్ళాదేమన్నా. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది నీకు? నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. నిశ్శబ్దమైన చోట పరమాత్మ. నువ్వు శబ్దాన్ని కలిగించావు. అంతకుముందు నువ్వు గుళ్ళోకి పోకముందు నిశ్శబ్దమే ఉంది అక్కడ. నువ్వు గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టావు, కొట్టిన తర్వాత ఠంగన మోగింది. నీ మనస్సుని దాని మీద పెట్టు. అది చివరి దాకా వచ్చేదాకా నువ్వు ఆలోచన చెయ్యి. అది ఎప్పుడో అని ఆగిపోతుంది. అక్కడ నీ మనసు పరమాత్మ మీదకి రావాలి. అది నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. అంతేగాని
నాకే అందింది నాకే దొరికింది అని గంట కొట్టి కూర్చోవడం కాదు కదా. అదేదో పళ్ళెంకి చెంచా పెట్టి కొట్టడం, గంట కొట్టడం కదా. మరి మనం గంట ఎందుకు కొడుతున్నామంటే ఆగమార్థంతో దేవానాం, దేవతల్ని రండి మీరని ఆహ్వానిస్తున్నాం. గమనార్థంతో రాక్షసం, మీరంతా వెళ్ళిపోండరా ఈ గంట శబ్దం వినగానే ఇక్కడ ఉండవాకండి పోండి అని. గురు ఘంటారవం, ఈ గంట వేరు. తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం, భగవంతుణ్ణి పిలుస్తున్నాము. పిలవడం ఏమిటంటే ఆయన అంతటా ఉన్నాడు కదా, నామరూపాల్లోకి పిలుస్తున్నావు కదా. అర్థమైందా? గుడి గంట వేరు, ఈ గంట వేరు. నిన్న ఎవరో ఒక అమ్మాయి గుళ్ళో గంట తీసుకొచ్చింది ఈ కొట్టడానికి. నిన్న అక్కడ లీలాధర్ గుళ్ళో ఫోర్ వీధం పల్లెగా ఎవరు ఎందుకు వాడుతున్నారో కూడా తెలియదు కదా. నేను ముందు తరాలను చూడగలుగుతున్నాను కదా, నా తండ్రి నా తాత ముత్తాతలు నాకు కనపడరు కదా, నేనెలా మూలంలోకి వెళ్ళను అంటావేమో. నాకు ముందు తరాలు నా మునిమనవాడికి కొడుకు పుడితే నేను చూడగలనా? అన్నేళ్ళు రేపు బతుకుతానా? మా ముత్తాతని నేను చూశానా? మా తాతను కూడా చూడలే. కొంతమంది తాతను చూస్తారు కదా. నేను మా నాన్ననే మూడేళ్ళప్పటికే మా నాన్న పోయినారు కాబట్టి నేను మా నాన్ననే చూడలే. నేను ఎట్లా చూస్తాను అంటావేమో నువ్వు. అందుకని వాళ్ళెవ్వరినీ చూడక్కర్లేదురా, నువ్వు అదే అంటే నువ్వు కూడా తండ్రివి, నువ్వు కూడా కొడుకువి. నిన్ను నువ్వు చూసుకో, అదే అహం బ్రహ్మాస్మి. నిన్ను నువ్వు ఎవరిగా చూస్తావు? నువ్వే తండ్రి అయినావు, నీ నాది తండ్రి అయింది, నీ నాదే కొడుకు అయింది కూడా. అప్పుడు నీ నేనేమవుతాడు? మూల కారణం అవుతాడు. ఇది కార్యమైతే నువ్వు కారణం కాలే. రెండు ఒకటే అయినప్పుడు మూల కారణం అవుతాడని చెప్పాం కదా. నిన్ను నువ్వు చూసుకోవడానికి నేను ముందు తరాలు చూడలేదు కదా, తర్వాత తరాన్ని చూడను కదా అంటే నిన్ను నువ్వు చూసుకోరా? నువ్వే ఉన్నది. అందుకే నిన్నే అహం బ్రహ్మాస్మి అన్నాం మేము. ఎవరికి వాడికి అర్థమైందా? అధిష్టాన ఆధేయాలు ఎక్కడ ఒకటయ్యాయో అది బ్రహ్మమని చెప్పాను కదా. కూటస్థం మారలేదు, అస్థి మారలేదు. కుమారుడు తండ్రి అవడం నీ విభూతి, నీ అస్తిత్వం మారలే. నీ అస్థినే అహం బ్రహ్మాస్మి అన్నారు. అదే చెప్తున్నా. దీన్నే అమ్మ మీరు చెప్తే సరిపోయిందా అంటే నేను చెప్తే కాదు. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత విన్నారు కదా. ఎన్నిసార్లు ఆ మాట అనుకున్నారు కదా. పరాక్ ప్రత్యక్, ఒకటి ప్రత్యక్ ఒకటి పరాక్ కదా. ఒకటి ప్రత్యక్ నీకు కనపడుతున్నది, ఒకటి నీకు కనపడకుండా ఉంది. కనపడేది నాది, కనపడంది నేను. నీకు నేను కనపడలే. అది కారణం అన్నావు, ఇది కార్యం అన్నావు. కార్యకారణాలు రెండు ఒక చోటే పెట్టుకున్నావు. నువ్వు ఒకటివే అయినావు, నువ్వే తండ్రివి, నువ్వే కొడుకువి అయినావు. పరాకు ప్రత్యక్, పరా ప్రత్యక్ చితి రూప. పరాక్కులో చితే ఉంది, ప్రత్యక్కులో చితే ఉంది. అంటే రెండు చితులు ఉన్నాయా కదా. రెండు చితి అంటే చిత్తు చైతన్యం. పశ్యంతి, నువ్వు చూడదా వాణ్ణి. ఎవరిని చూడదా? వాణ్ణి చూడు. పరాకు ప్రత్యక్కు రెండు ఒకడుగానే ఉన్నాడా? ఇద్దరు వేరే వేరే. అంటే పరాగ్గాడికి ఒక జ్ఞానం, ప్రత్యక్కి ఇంకో జ్ఞానం ఉందా? ఒకటే జ్ఞానం. పశ్యంతి, నువ్వు ఎవడైతే చూడగలుగుతాడో వాడు పరదేవత అయిపోయి ఉంటాడు. వాడు బ్రహ్మవిత్. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి. అసలు లలితా సహస్రనామంలో ప్రతి నామము తీసుకుంటే నీకు అర్థమైతే నువ్వు పరమాత్మగానే చూడటం. అమ్మవారు అక్కడుందని చెప్పటల్లా. అర్థమైందా? పరా ప్రత్యక్షితి రూప, అధిష్టానము ఆరోపితము రెండూ నీవు చూడగలిగినప్పుడే ఇది నీకు అర్థమవుతుంది. పశ్యంతి, పశ్యంతి అంటే చూడడం. పరా పశ్యంతి మధ్యమా వైఖరి అది వేరే. పశ్యంతి అంటే చూడడం. అమ్మ
శబ్దము 4 రకాలుగా వస్తుంది, అది వేరే అమ్మ. పశ్యంతి అంటే చూడడం. మనం ఆరోపితమైన ప్రపంచాన్ని చూచి ఇదే సత్యమని బంధాలు పెనవేసుకున్నాం. తాడు పాముగా చూసినంతసేపు అది నిన్ను భయపెడుతూనే ఉంటుంది. తాడును చూస్తే భయం పోతుంది, పాముగా చూస్తున్నంతసేపు. అట్లా ఈ పరమాత్మని ప్రపంచంగా చూస్తున్నంతసేపు నీకు ఈ భయం, ఈ బంధం ఉండనే ఉంటుంది, అటాచ్మెంట్ కదా. ఇక్కడ తాడే లేదు. అధిష్టానాన్ని ఆరోపితంగా చూసినంతసేపు నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆకర్షణ నువ్వు పో అంటే పోదు. నీ కొడుకుని చూసినప్పుడు వాడిని ఎత్తుకోవాలని, వాడిని ముద్దు పెట్టుకోవాలని, వాడికి ఏదో కొనిపెట్టాలని నీకు అనిపిస్తున్నది. ఎందుకు అనిపిస్తున్నది? నామరూపాలు చూసావు అంతే కదా. వాడు అధిష్టానాన్ని చూడు, అన్నం అన్నాదయవచ్చ, నువ్వు వాడు ఒకటేనని చూడు, నీకట్టాడు కోరిక కలగదు కదా. ఒక నగల షాప్కి వెళ్ళావు, నీకు చెప్తున్నాను, నేనేమో పిల్లవాడిని ఎత్తుకో ముద్దు పెట్టుకున్నప్పుడు అని అంటున్నాను. ఒక నగల షాప్కి వెళ్ళావు, ఒక నగ నీకు నచ్చింది, బంగారం అధిష్టానం, నగ ఆరోపితం కదా. అధిష్టానం బంగారం, బంగారం నగ కాబట్టి నీకు గిల్టు నగ కొనుక్కొచ్చిస్తే నీ పెళ్ళాన్ని చావు కొడుతుంది. ఇది నాకు నచ్చింది, నేను తెచ్చాను అను, తీసుకుంటుందా? దానికి అధిష్టానమే కావాలి, ఆరోపితం అక్కర్లే. వినండి, ఊరికే సరదా కన్నాను. ఏమ్మా, నీకు ఒక నగ నచ్చింది, దాంట్లో నేను చెప్తున్నా, నగ ఆరోపితం, బంగారం అధిష్టానం. వెంటనే నీ కూతురికి కొనాలి అనిపించింది. ఏమ్మా, నీవిక్కడ విశేషమైన నగను చూచి విశేషమైన కూతురికి పెట్టాలనుకున్నావు. నువ్వు విశేషమైనావు, నగ విశేషమే అయింది, కూతురు విశేషమే అయింది కదా. విశేషాలతో పొత్తు పెట్టుకుంటే సంసారం, సామాన్యంతో పొత్తు పెట్టుకుంటే సాహిత్యం. ఎంత సింపుల్గా, అంతవరకే చెప్తా అన్నాను కదా. ఇంకోటి చెప్పాలంటే ఇంకో కాన్సెప్ట్ అర్థం. విశేషాలతో నువ్వు ఈ పని చెయ్యి, చేస్తూ అనుకో, విశేషాలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. నా కూతురు ఒక విశేషం అంటే ఏమిటి? ఆరోపితం. అక్కడ నగ ఒక విశేషం, ఇక్కడ కొంటానన్న నేను ఒక విశేషం. ముగ్గురు విశేషాలు కలిసి పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకొని ఈ ప్రపంచంలో మాకేం బాధలేదు, అది సంసారం. లేదు, అక్కడ సామాన్యం, అక్కడ బంగారమే ఉంది, అది సామాన్యం. ఇక్కడ నేను అధిష్టానంగా, నేను అహం బ్రహ్మాస్మి ఉన్నాను, నా కూతురు కూడా అహం బ్రహ్మాస్మి. ఇంకా ఒక బ్రహ్మానికి ఒక బ్రహ్మం పెట్టడం ఏమిటి? ఒకవేళ పెట్టాడనుకో, నేనే నా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాను. నా కూతురు వేరే కాదు, అప్పుడు నేను కూతురికి ఇవ్వక్కర్లే కదా. నేనే నా కాలు మీద కాలేసి కూర్చున్నా అంటే ఏమిటి? ఆ కాలు నాదే, ఈ కాలు నాదే. అందుకని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. నేనే నా కంట్లో నా వేలే పొడిచింది, నా కన్నుని నా వేలే తగులుతుంది కదా, కళ్ళు నీళ్లు గారుతున్నాయి. ఇది నా శత్రువా? కాదు. ఎందుకని? రెండు నేనేనని నాకు తెలుసు. వెంటనే ఇంకో నేను, ఇది నేనే. వెంటనే వెళ్ళి చూడడం, నువ్వు ఇందాక పొడిచావు ఇప్పుడు మళ్ళీ పొడుస్తావేమో అని ఈ కన్ను నన్ను అవతలికి పో అందు. ఎందుకంటలేదు, ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. మన చెయ్యే కన్ను గుచ్చితే కన్నుకు దెబ్బ తగిలింది, కళ్ళు నీళ్లు గారుతుంటే మళ్ళీ ఆ చెయ్యే వెళ్ళి కన్ను దగ్గరికి వెళ్ళి తుడుస్తుంటే కన్ను నువ్వు నా దగ్గర రావక నువ్వు పొడిచావు ఇప్పుడు మళ్ళీ పొడుస్తావు అంటుందా? మరి ఎందుకు ఆవు పొడుస్తుంది? ఇంకోళ్ళు ఎవరో కష్టాలు పెడతారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు నీకంటే వేరుగా అనుకున్నావు. సామాన్య దృష్టి ఉంటే నీకు ఆ వేరు దృష్టి పోతుంది. మా గురుదేవుడు మాకు ఈ విషయాన్ని ఎట్లా చెప్పారంటే, ఆడవాళ్ళు పువ్వులు కట్టుకుంటారు కదా, మంచి మంచి మొగ్గలన్నీ ముందు కడతారు, చివరికి కొంచెం గుడి పూలు కుంటి పూలు కూడా ఆఖరిలో కట్టేస్తారు.
అంటే పారేరు, పాపం కొనుక్కున్న పువ్వులు కదా. ఈ మొట్టమొదటి మాల చాలా అందంగా బాగుంటుంది. వెంటనే ఇది కట్ చేసుకుని ఇది నేను పెట్టుకుంటా అని ఇది తాను పెట్టుకుని ఇది వేరే వాడికి పెడతాడు. ఎందుకని? నీకు వేరే అన్న భావం వచ్చింది కాబట్టి ఇది నాకు, అది వేరే వాడికి. ఇందాక నేను చెప్పిన భావం సామాన్యాన్ని చూడగలిగితే అన్నీ ఒకటే కదా. పువ్వులు పెట్టుకోవడం అనే క్రియ జరుగుతుంది, కానీ ఇది నాకు భావంలో ఇది నాకు అనే భావం పోతుంది. అట్లాగే బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, అది మంచిగా కనిపించింది, కాస్ట్లీగా కనిపించింది, ఇది నేను కొనుక్కోవాలి, మా పని మనిషికి ఇద్దామనుకున్నాం, ఆ బాపనయ్యకి ఇద్దామనుకున్నాం, ఇది జాలే. అది అనిపిస్తోంది అంటే నీకు మళ్ళా ఇద్దరు కనపడుతున్నారు. ఆరోపిత దృష్టి, అధిష్టాన దృష్టి. దృష్టి జ్ఞానమయ్యేం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని మార్చుకోరా, అక్కడ మారవాకు కదా, అంతా బ్రహ్మమయంగా గోచరిస్తుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీ. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.